మళ్ళీ వస్తాను తెలంగాణ విఠల్ గారు, మనతో పాటు శంకర్ గారు జాయిన్ అయ్యారు. శంకర్ గారు అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే అన్న వేణు అన్న కావచ్చు, లేకపోతే సాయి అన్న కావచ్చు, విఠల్ అన్న నాకు బాగా తెలుసు, అన్న కావచ్చు, శివారెడ్డి అన్న కావచ్చు, మేడం విజయారెడ్డి గారికి కావచ్చు. ఇది నేను కొంచెం విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంటే దీని మీద చర్చ జరగడాన్ని, అంటే జర్నలిస్టులుగా మనమే ఇవాళ శాటిలైట్ జర్నలిస్టులు ఒక భాగము, యూట్యూబ్ జర్నలిస్టులు ఒక భాగము, ఈ యూట్యూబ్ జర్నలిస్టులను యూట్యూబ్ ఆ ట్యూబ్ అని చెప్పేసి ఈ రాష్ట్ర అధినేతగా ఉన్నటువంటి శాటిలైట్ జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ఒక భాగం అన్నది కాదు, అట్లా చేసిర్రు అనేది చెప్తున్నాను. అంటే నేను చెప్పడం ఏంటంటే ఈ విధంగా డివైడ్ చేసి ఇప్పుడు ఇది ఎందుకు ఇప్పుడు చర్చకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలలో చాలా మంది ఇదే యూట్యూబ్ మాధ్యమంగా మీరు చూసిరు, చాలా మంది మిత్రులు కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిర్రు. సో గత ప్రభుత్వానికి ప్రశ్నించిరు, రకరకాలుగా చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 10 నెలల సమయం గడిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ జర్నలిస్టులు అని చెప్పి సపరేట్ గా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు జర్నలిస్టులు ఎవరు అనేది క్వశ్చన్ ఎందుకు ఇప్పుడు రైజ్ అవుతా ఉంది? దేనికి రైజ్ అవుతా ఉంది? ఎవరికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఇప్పుడు వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా వారు చాలా హూందాగా మాట్లాడాలి. బట్ నిన్న వారు మాట్లాడినటువంటి స్పీచ్ తర్వాత నిజంగా అంటే వారు రెగ్యులర్ గా అదే ఫార్మాట్ లో మాట్లాడితే వచ్చే ప్రాబ్లం లేదు. బట్ మొన్నటి దాకా 10 నెలల కంటే ముందు ఇదే యూట్యూబ్ లో చాలా మంది జర్నలిస్టులకు, చాలా మంది మిత్రులకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంట్లోకి పిలిపించుకొని ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ట్యూబ్ జర్నలిస్టులు గుర్తుకు రాలేదా? అంటే ఒక పార్టీకి చేస్తే ట్యూబ్ జర్నలిస్టులు అని, ఇంకో పార్టీకి చేస్తే ఈ జర్నలిస్టులు అని చెప్పేసి ఎందుకు ఇప్పుడు ఈ విధంగా చేస్తా ఉన్నారు? అసలు పార్టీలు ఎందుకు వస్తా ఉన్నాయి ఇందులోకి? ప్రధానంగా పార్టీలు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవాళ జర్నలిస్టులు అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి చెప్పండి, ఆ క్రైటీరియా ఏంటి చెప్పండి, మీరే ఎందుకు చెప్పండి. ఇట పార్టీలని కొన్ని చేయడం వల్ల ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్న, ఇదే కాంగ్రెస్ పార్టీ మనం నేషనల్ వైడ్ గా చూసుకుంటే ధ్రువ్ రాతిని తీసుకోండి, ప్రమోట్ చేసిందా లేదా? ఆయన వీడియోలు పెద్ద స్క్రీన్ లేసి అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు ఈ యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాకు సపోర్ట్ గా మాట్లాడతారు. అధికారంలోకి ఇట్రాగానే ప్లేట్ ఫిరాయిస్తారు. అది కామనే కదా, దాన్ని ఒప్పుకుంటారు కదా. అక్కడ కాంగ్రెస్ అయినా అంతే, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అంటే ఏదైనా అంతే కదా. సో ఇన్ని సంవత్సరాలు రానటువంటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, యూట్యూబ్ ని మేము వాడాల్సినంత వాడేసినాము, యూట్యూబ్ లో మేము దాంతో ఎంత లాభం పొందాలో అంత లాభం పొందేసినాము, ఇంకా యూట్యూబ్ తో పని లేదు. సో కాబట్టి ఇప్పుడు ఓన్లీ శాటిలైట్, ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానల్ అనుకో అన్నా, నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరిని నేను కోట్ చేయట్లేదు, దయచేసి నేను చెప్తారా, నేను జర్నలిస్ట్ గా చెప్తారా. యూట్యూబ్స్ రావడం వల్ల శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులకు కూడా చాలా మంది జీతాలు పెరిగినాయి, మంచి జరిగింది, జర్నలిస్టులకు మంచి జరిగింది, డిజిటల్ జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ. బట్ ఎట్ ది సేమ్ టైం మనం భాష లేకపోతే మన జర్నలిస్టుల పట్ల కొంత ఇప్పుడు నాకు ఇప్పుడు మెసేజ్ పెట్టారు, ఇవాళ పొద్దున్నే బోర్ వేస్తుంటే 3 యూట్యూబ్ జర్నలిస్టులు వచ్చి 15,000 అడుక్కుని జరుగుతున్నాయి కదా. నాకు ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, పొద్దున్నే వచ్చి మా దగ్గర బోర్ వేస్తుంటే 15,000 రూపాయలు యూట్యూబ్ ఛానల్ అడుక్కుని పోయినారు. సో దీనివల్ల అల్టిమేట్ గా వృత్తికి కలంకం జరుగుతుంది. రెండోది భాష, యూట్యూబ్ ఛానల్స్ లో వాటిలో ఉపయోగిస్తున్న భాషకు సంబంధించి కానీ రెగ్యులేటరీ మెకానిజం లేదు. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కంప్లైంట్ చేయాలంటే ఒక బ్రాడ్కాస్టింగ్ ఉంటది, కథ ఉంటది, బ్రాడ్కాస్టింగ్ దర్ ఇస్ ఎ మెకానిజం. అవును. సో అట్లా మెకానిజం ఏర్పాటు చేసుకుంటే, మీరే చెప్పండి మెకానిజం అన్నారు, దానిలో తప్పే ఉంది అంటే తప్పు. నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు అనట్లేదు అన్న, ఇక్కడ అదే మనం అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ అన్నారు, సెల్ఫ్ రెగ్యులేటరీ అన్నాడు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అనేది నేను అడుగుతా ఉన్నా. అంటే 10 సంవత్సరాల నుంచి రానటువంటి సమస్య ఇప్పుడు వచ్చింది ఒకటి. ఇంకొకటి, మొన్న మోడీ గారు ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం తెచ్చి చాలా ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో క్లియర్ గా అదే చట్టాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నారా? ఒకటి క్లారిటీ అండి, సారీ వాటర్ తీసుకోండి. సో అదే అంశాలను దాన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నారా? ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇవాళ జర్నలిస్టులను డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇవాళ మేము మీకు ఒక నియంత్రణ పెడతాము, మీకు ఒక లైన్ గీస్తాము, మీరు దీంట్లోనే పనిచేయాలి, తప్పులేదు. అంటే యూట్యూబ్ జర్నలిస్టులైనా ఏ జర్నలిస్టులైనా ఉండాలి, తప్పులేదు. అంటే ఐ మీన్ మన కాన్షియస్ దాటేసి మనం పోయినప్పుడు, లేకపోతే మీరు చెప్పినప్పుడు ఇట్లాంటి కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు అవిటికి మనం ఉండాలి, తప్పులేదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి రానటువంటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? మీరు యూట్యూబ్ను వాడేసుకొని దాన్ని లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అన్ని వాడేసుకొని ఇప్పుడు దాన్ని మొత్తానికే మనకు అది పనికే రాదు. యూట్యూబ్ జర్నలిస్టులు అనేటోళ్ళు బయటకు పోయి ఫీల్డ్ మీదకి పోయి ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వు యూట్యూబ్ కదా, యూట్యూబ్ అంటే ఇది కాదు కదా, దాని మీద దాడులు పడితే ఇందులో ఒక థిన్ లైన్ ఉందన్న, నేను అబ్జర్వ్ చేసి ఉంటారు.
అంటే అసందర్భమైనటువంటి అంశాలను లేవనెత్తితే నేచురల్ రియాక్షన్ ఉంటది అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే ఏంటి అసందర్భమైనటువంటి అంశాలను లేవనెత్తితే నేచురల్ రియాక్షన్ అంటే ఏంటి? నేచురల్ రియాక్షన్ అంటే ఏంటి? అంటే జనం తిరగబడతారని చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందంటే ముందే జర్నలిస్ట్ ఒక పాయింట్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర వెళ్తే గనక ఇక్కడ రుణమాఫీ కాలేదు, వాళ్ళ నుంచి ఏం ఆన్సర్ వచ్చినా సరే ఎడిట్ చేసి అదే ఒక ఎజెండా పట్టుకుని వెళ్తున్నారు. వెళ్ళడం వల్ల తన సొంతూరు కాబట్టి అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకమైన రియాక్షన్ రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది నాకు అట్లా చెప్పారని అర్థమైంది. ఇప్పుడు ఎజెండా పెడితే ప్రజలు తిరగబడితే మళ్ళీ మా జర్నలిస్టుల దాడులు అంటే తప్పు అవుతుంది. అంటే దాడులు చేయొచ్చు, జనం దాడులు చేయొచ్చు అని చెప్పారా ఇండైరెక్ట్ గా? జర్నలిస్టుల మీద, యూట్యూబ్ జర్నలిస్టుల మీద జనం డైరెక్ట్ గా మీరు బయటకు వెళ్తే దాడులు చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఒకటి సమాధానం, అది క్లారిటీ ఇవ్వండి.